వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన విమర్శలకు టీడీపీ జిల్లా కార్యదర్శి భూమా నాగన్న ఘాటుగా స్పందించారు. తమ పార్టీ నాయకులు పార్టీలు మారుతున్నారంటూ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇతరులను విమర్శించే ముందు మీ రాజకీయ చరిత్రను ఒకసారి పరిశీలించుకోవాలని సూచించారు. పదవులు, రాజకీయ ప్రయోజనాల కోసం మీ పార్టీలోని పలువురు నేతలు అనేక పార్టీలను మారి చివరకు చేరలేదా అని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలతో కాలక్షేపం చేయడం మానుకోవాలని హితవు పలికారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రావు బహదూర్ బిరుదుపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. చరిత్రను తెలుసుకుని మాట్లాడాలని, ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చ జరగాలని భూమా నాగన్న హితవు పలికారు. నంద్యాల జిల్లా డోన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనాటి మీడియా సమావేశంలో హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వల్చల రామకృష్ణన్న గారు, అదేవిధంగా నంద్యాల పార్లమెంటు కార్యదర్శి అభిరెడ్డి బోయల్ల గోవింద్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేంద్ర గారు మొన్న తెలుగుదేశం పార్టీలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది గుండాల చెన్నకేశ్వర స్వామి గాలిగోపురం పైన సమస్య జరిగింది. మరి ఆ రోజు ఆయన గుండాల గాలిగోపురం దొబ్బినప్పుడు ఆయనకు మరి మాజీ మంత్రి గారికి తెలియదా? మరి ఆ సమస్య పైన తీసుకొచ్చి వీళ్ళు వలసల రామకృష్ణన్న గారు మరి రాజారెడ్డిని విమర్శించినాడు, రాజారెడ్డిని విమర్శించే స్థాయి అది. ఈనాటి మీడియా సమావేశంలో హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వల్చల రామకృష్ణన్న గారు, అదేవిధంగా నంద్యాల పార్లమెంటు కార్యదర్శి అభిరెడ్డి బోయల్ల గోవింద్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నాగేంద్ర గారు మొన్న తెలుగుదేశం పార్టీలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది గుండాల చెన్నకేశ్వర స్వామి గాలిగోపురం పైన సమస్య జరిగింది. మరి ఆ రోజు ఆయన గుండాల గాలిగోపురం దొబ్బినప్పుడు ఆయనకు మరి మాజీ మంత్రి గారికి తెలియదా? మరి ఆ సమస్య పైన తీసుకొచ్చి వీళ్ళు వలసల రామకృష్ణన్న గారు మరి రాజారెడ్డిని విమర్శించినాడు, రాజారెడ్డిని విమర్శించే స్థాయి అది ఇదని మరి వాళ్ళు వైసీపీ నాయకులు రాజశేఖర రెడ్డి అయితేనేమి, అదేవిధంగా మరి జాకీర్ హుసేన్ అయితేనేమి, మిగతా తదితరులు మాట్లాడుతూ ఉన్నారు. మరి రాబహదూర్ శేషారెడ్డి కుటుంబం అయితే మీరు చేసిన తప్పులపైన ఏ పార్టీ నాయకులు మాట్లాడకూడదా? భారతదేశంలో మరి వాక్స్వాతంత్రం హక్కు ఉందా లేదా? తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా వేలెత్తి చూపుతారు. ఏ పార్టీ నాయకులైనా ఉండొచ్చు, వాళ్ళు ఎంతటి నాయకులైనా ఉండొచ్చు. రాబహదూర్ వాళ్ళని విమర్శించే స్థాయి, విమర్శించే అక్క రామకృష్ణ అని ఆయన జాకీర్ హుసేన్ మాట్లాడుతూ ఉన్నాడు. వలసల రామకృష్ణన్న గారు ఏవేవో పార్టీలు అని తిరిగేసి వచ్చినాడని అంటున్నారు. మరి ఎంతమంది పార్టీ నాయకులు తిరగలే అంటే మీరు పార్టీలు మారలేదా? మేము ఎర్రగా ఉన్నాము గురిగింజల లెక్క అని మీరు చెప్పుకోవద్దండి జాకీర్ హుసేన్ గారు. ప్రతి ఒక్కరు గుద్ద కింద చూసుకుంటే గురిగింజకు నల్లగే ఉంటుంది కానీ ఎర్రగే ఉండదు. ప్రతి ఒక్క నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లో పార్టీలు మార్చిన నాయకులే కానీ మిగతా నాయకులేమి కాదు. మరి రామకృష్ణన్న గారు దొంగతనాలు, దోపిడీలు చేపించారని జాకీర్ హుసేన్ గారు మాట్లాడుతున్నారు. మరి దానిపైన జాకీర్కి ఏమన్నా బాగా మిగిలేదా? రామకృష్ణన్న గారు ఏమైనా బాగా మీనందుకు ఏమైనా కోపం ఉందా? మరి ఎక్కడ జరిగింది ఇదంతా? మరి ఆ రోజు ఈయన వలసల రామకృష్ణన్న గారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు, కానీ పిల్లోడి నాయకత్వం నుంచి ఆయన విద్యార్థి దశ నుండి కూడా తెలుగుదేశం అది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉన్నాడు. ఆయనకు విధానాలు నచ్చినప్పుడు ఆయన పార్టీ నుండి ఇదైతే మార్చుకొని తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. తర్వాత పరిణామాల వల్ల అందరూ మారింటారు, ప్రతి ఒక్కరు మారినారు. అంటే చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్లో ఉండే తెలుగుదేశంలోకి వచ్చాడు. రాజారెడ్డి గారు కూడా తెలుగుదేశంలో ఉండే వైసీపీలోకి పోయినాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలు కోట్లు గడించినారు. వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పెట్టుకున్నారు. మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు పార్టీలను మారే నాయకులే కానీ మిగతా నాయకులు ఎవరేం లేరు. దాని సమయాల సందర్భాలను బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరు ఎవరు గెర్రగీసుకొని లేరు. ఈ ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా కొంతమంది పార్టీలు మారిన నాయకులే కానీ ప్రతి ఒక్కరు పార్టీ కోసం ప్రాణాలు వదిలిన వాళ్ళు ఎవరు లేరు. ఆ లెక్కలు పోతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరి ఆ రోజుల్లోనికి ఆయన రెడ్డి కాంగ్రెస్ మీద గెలిచినాడు. రెడ్డి కాంగ్రెస్ మీద గెలిచి కాంగ్రెస్లోకి వచ్చాడు. ఇవన్నీ మరి నువ్వు పార్టీ విమర్శించేవాడివా? నువ్వు పార్టీలు మారినోడివి. నువ్వు మరంటే జాకీర్ హుసేన్ మారలేదా? ఆయన తెలుగుదేశం పార్టీ కదా? కేవలం భజన చేయలేదా? కేవలం ఎమ్మడి ఉండలేదా? కేవలం పార్టీలో నువ్వు కౌన్సిలర్ ఉండలేదా? మళ్ళీ తర్వాత పదవి కోసం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలోకి నువ్వు రాలేదా? ఇవన్నీ దండిగా సమస్యలు ఉంటాయి. ఇవన్నీ దృష్టి పెట్టుకొని మీరు మాట్లాడేటప్పుడు కరెక్ట్ మాట్లాడండి. రాబహదూర్ శేషారెడ్డిని మాట్లాడకూడదు. వాళ్ళు రాజులు అంటే అందరూ రాజులే ఉన్నారు. ఇండియాలో ఎవరు లేక కాదు, ప్రతి ఒక్కరు రాజులు ఉన్నారు. కోట్లలో కూడా రాజులే. ఇందిరమ్మ కూడా రానే ప్రతి ఒక్కరిని కూడా
విమర్శించే హక్కు అనేది, వాక్స్వాతంత్రం హక్కు అనేది అంబేద్కర్ గారు ఆ రోజుల్లో మనకు రాజ్యాంగం రాసిన దాంట్లోనే ఉంది. బ్రదర్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి అని నేను సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు మరి నేను ధన్యవాదాలు చేస్తూ తెలియజేసుకున్నాను. నా పేరు భూమా నాగన్న, తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంట్ జిల్లా కార్యదర్శి. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్ లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత. అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.